హాయ్ వెల్కమ్ టు సిగ్మా ప్రాపర్టీస్. సింగారం ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్ సింప్లెక్స్ తీసుకొచ్చానండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది 111 గజాల్లో 20-50 ఫ్లాట్ సైజులో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది. సో దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ అని వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి. ఇప్పుడు చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా అండి. ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ బోర్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ సంప్ అనేది కూడా ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు మెట్లు ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక వాష్ రూమ్ అనేది, వాష్ ఏరియా అనేది ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా చుట్టూ సెట్ బ్యాక్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది ఇలా. సో ఎండింగ్ లో కూడా ఒక వాష్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు మున్సిపల్ కనెక్షన్ పైప్ లైన్ కూడా ఇక్కడ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది చూడండి. సో మనం చూస్తున్నారు కదా, రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది. దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్, దీని ప్రైస్ వచ్చి 63 లక్షలు అండి ఇది. దీనికి బ్యాంక్ లోన్ అని వస్తుంది. ఇది మనకు పోచారా ఇన్ఫోసిస్ వరంగల్ హైవేకు జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది. సో ఇక్కడికి మన ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒక లోకల్ బస్సులు అనేది తిరుగుతుంటాయండి. సో మంచి డెవలప్డ్ ఏరియా అండి ఇది. నియర్ గా మనకి ఇక్కడ ఒక హెచ్ఎండి లేఅవుట్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నారు. దాని వివరాలు చెప్తాను, రండి లోపల చూద్దాం ఇల్లు అనేది. సో మెయిన్ డోర్ అండి, మెయిన్ డోర్ చూసారు కదా, మెయిన్ డోర్ టేక్ డోర్ తో ఆల్రెడీ ఫినిషింగ్ అయి ఉందని జస్ట్ పాలిషింగ్ చేయాలి, చేసేస్తే అయిపోతుంది. హాల్ అండి ఇది. హాల్ చూసారుగా, ఎంట్రీ కాగానే మనకు రైట్ సైడ్ ఒక నార్త్ లో ఒక డోర్ అండ్ నార్త్ లో ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో టీవీ యూనిట్ ఏరియా అండి. ఇక్కడ కబోర్డ్స్ అని చేసుకుంటే చాలా డిజైన్ బాగా వస్తుంది ఇక్కడ. సో ఇది డైనింగ్ హాల్ ఏరియా అండి ఇది. డైనింగ్ హాల్ ఏరియాలో ఇక్కడ అంతా కిచెన్, ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది అండి. ఇక్కడ ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది మనకి. సో కబోర్డ్స్ చేసుకున్న విధంగా అన్ని విధంగా డిజైన్ ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ వి షేప్ ఆకారంలో బ్లాక్ గ్రానైట్ తో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మనం బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. సో మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. మాస్టర్ బెడ్రూమ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, మంచి సైజులో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ అండి ఇది. ఫాల్ సీలింగ్ వర్క్స్ అన్ని ఫినిష్ అయి ఉన్నాయండి. వెంటనే మనం తీసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మనం ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ప్రతి బెడ్రూమ్ కి ఇండివిజువల్ గా మనకు బాత్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన బాత్రూమ్ అనేది ఇక్కడ ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారండి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇండియన్ కుండీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూసారు కదా. సో ఇది 111 గజాల్లో 20-50 ఫ్లాట్ సైజులో మనకి ఇది కన్స్ట్రక్షన్, ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. దీనికి బ్యాంక్ లోన్ కూడా దాదాపు 75 to 80% డిపెండ్ ఆన్ బిల్డర్ అండ్ మీ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ బట్టి మనం లోన్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకు చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతున్నాయండి. మనకు ఉప్పల్ ఏరియాకి వెళ్తే మినిమం సింప్లెక్సే మనకు ₹1 కోటి ఎబో అవుతుందండి. సో ఇది ఇక్కడ మనకు చాలా తక్కువ ప్రైస్ లో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీని నియర్ బై మనకు ఒక 153 ఎకరాల్లో హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ చేస్తున్నారండి. అది చేసిన తర్వాత దీని ఏరియా ఎంత డెవలప్మెంట్ అవుతుందో మీకు అర్థం చేసుకోగలరు. మనకు పోచారం వెరీ నియర్ గా ఉంటుంది. సో ఈ ఏరియా మొత్తం హైరైజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అవి మనకు జస్ట్ 2.5-3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి.